ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గత వారం 10 రోజుల నుంచి గట్టిగా జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రిని, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రిని చంద్రబాబు నాయుడు కేబినెట్ నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారని, కొత్తగా మంత్రులుగా అవకాశాలు కల్పించినా వాళ్లు మాత్రం సమర్థవంతంగా పనిచేయడం లేదు అనే ఆగ్రహంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్లోకి కొత్తగా ఎవరు వస్తారు అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్లోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే జనసేన నుంచి నాగబాబు అడుగుపెట్టనున్నారు. పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక అక్కడి నుంచి ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. వెంటనే టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో కేబినెట్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఇదే టైంలో నాగబాబుని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాజ్యసభ స్థానాల విషయంలో జనసేన పార్టీకి కేటాయించే అవకాశం లేకపోవడంతో నాగబాబుని కేబినెట్ లోకి తీసుకుంటామని టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆయనను ఎప్పుడు కేబినెట్ లోకి తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి నెలలో కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త మంత్రులను ఇద్దరిని పక్కన పెట్టి అందులో ఒక స్థానానికి నాగబాబుని, మరో స్థానానికి పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారట. ఇక మరో స్థానం కూడా ఖాళీగా ఉంటుంది. ఈ స్థానం విషయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆసక్తి చూపిస్తున్నారు. కేబినెట్ విషయంలో అటు జనసేన పార్టీతో, అలాగే భారతీయ జనతా పార్టీతో సమన్వయం చేసుకుని టీడీపీ అడుగులు వేస్తోంది. మీడియా సమావేశాలకు దూరంగా ఉండడం, అలాగే అసెంబ్లీ సమావేశాలను మంత్రులు లెక్క చేయకపోవడంతో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారట. ఒక మంత్రికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా ఈ మంత్రులు నిర్వహించలేకపోతున్నారు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. మంత్రివర్గంలోకి రావడంతో తెలియని ఒత్తిడిలో ఈ మంత్రులు ఉన్నారని, పార్టీ కార్యాలయానికి కూడా దూరంగా ఉంటున్నారని చంద్రబాబు సీరియస్ అవుతున్నారు.